అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. నువ్వంటే నాకు ఇష్టం లేదు, బ్రేకప్ అని చెప్పిన కారణం చేత ఓ యువతిని అందరూ చూస్తుండగానే ఆఫీసులోనే గొంతు కోసి అత్యంత దారుణంగా చంపేశాడు ప్రేమోన్మాది. ఈ దారుణ ఘటన పంజాబ్లో కలకలం రేపుతుంది. మొహాలీ ఫేజ్ 7లోని ఒక ప్రైవేట్ డింపుల్ హర్జిందర్ సింగ్లు పనిచేస్తున్నారు ఒక ప్రైవేట్ కంపెనీలో, డింపుల్ అండ్ హర్జిందర్ సింగ్లు. అయితే వీరి మధ్య 3 ఏళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ఈ మధ్యలో ఏమైందో తెలియదు కానీ హర్జిందర్ సింగ్కు డింపుల్ బ్రేకప్ చెప్పేసిందట. దీంతో డింపుల్పై హర్జిందర్ సింగ్ కక్ష పెంచుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఎప్పటిలాగానే ఆ రోజు కూడా డింపుల్ ఆఫీస్కు వచ్చి తన పని తాను చేసుకుంటూ అక్కడ నిమగ్నం అయిపోయింది ఆఫీస్ సిస్టమ్ ఉందట. అయితే వెనక నుంచి ఒక్కసారిగా దూసుకు వచ్చినటువంటి హర్జిందర్ సింగ్ ఆమెపై దాడి చేశాడు. ఆయన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో అత్యంత దారుణంగా దాడి చేశాడు. అయితే డింపుల్ తప్పించుకునే ప్రయత్నం చేసినా వెంటాడి మరీ ఆఫీసులో వెతికి మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె పైన దారుణంగా దాడి చేసి పొడిచి చంపేశాడు. అయితే ఆఫీస్ సిబ్బంది నిందితుడు హర్జిందర్ను పట్టుకునేందుకు ప్రయత్నించేలోపే అదే కత్తితో పొడుచుకొని అత్యంత దారుణంగా ఆఫీసులో ఒక మిర్రర్ ముందు నిలబడి ఈ ఉన్మాది తనలో ఉన్నటువంటి ఉన్మాదాన్ని మొత్తం బయటికి తీసి ఆ కత్తితో తన గొంతులో అత్యంత కిరాతకంగా పాశావికంగా తనకు తానే పొడుచుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన అక్కడ చూసినటువంటి మిగతా ఆఫీసులో ఉన్నటువంటి కొలీగ్స్, అక్కడ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు హర్జిందర్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం ఆఫీసులోని సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనం చేసుకుని తోటి ఉద్యోగుల నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఒక ప్రేమించినటువంటి వ్యక్తి తనకి ఇష్టం లేదని చెప్పేసినటువంటి పాపానికి అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని కిరాతకంగా ఆఫీస్కు వచ్చి ఆఫీసులో అందరూ చూస్తుండగానే, ఎంప్లాయీస్ అందరూ అక్కడే ఉండగానే వారు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఆమె పైన విచక్షణారహితంగా కత్తితో పొడిచి చంపేయడమే కాకుండా అత్యంత ఉన్మాదంగా ప్రవర్తించినటువంటి తీరు. ఆ తర్వాత ఆ మహిళని పొడిచిన తర్వాత ఈ వ్యక్తి హర్జిందర్ సింగ్ అనేటువంటి వ్యక్తి దారుణంగా అక్కడ అందరూ చూస్తూనే ఉన్నారు. తను తీసుకొచ్చినటువంటి ఆ కత్తితో తనకు తాను గొంతులో ఒకటి కాదు అనేక సార్లు పొడుచుకుంటూ తీవ్రమైనటువంటి గాయాల పాలు చేసుకొని తనకు తాను ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి ఈ యొక్క దారుణ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆఫీస్లో ఉన్నటువంటి అందరు ఉద్యోగులు ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మహిళా ఉద్యోగులనైతే స్టిల్ ఇప్పటికీ వారు ఆ సన్నివేశాన్ని అక్కడ లైవ్లో చూసినటువంటి ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతూ ఒళ్ళు గగుర్లు పొడిచేటువంటి సన్నివేశాన్ని వారు చూసి వారు ఆఫీస్కి రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది వారికి. ఈ దారుణమైనటువంటి ఘటనలో ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ ఉన్మాది ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను ఇంకా ఏ రకంగా చికిత్స కొనసాగుతుందో అప్డేట్ తెలియాలి కానీ తీవ్రమైనటువంటి ఈ యొక్క ఆత్మహత్య యత్నంతో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రేమించలేదనేటువంటి కారణంతో బ్రేకప్ చెప్పిందనేటువంటి ఒక కారణం చేత ఇంత దారుణంగా ఇంత పబ్లిక్ ప్లేస్లో అందరూ చూస్తుండగా ఆఫీసులో పట్టపగలే ఇంత ఉన్మాదానికి పాల్పడినటువంటి ఈ వ్యక్తి చేసిన ఘాతుకానికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇలాంటి వ్యక్తులని ఒకవేళ అతను హాస్పిటల్లో చికిత్స పొంది బ్రతికినా కూడా ఖచ్చితంగా అతనికి శిక్ష విధించాల్సిందే. అలాంటి ఉన్మాదులు బ్రతకడానికి వీల్లేదంటూ కూడా అక్కడ తోటి ఉద్యోగులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.